ఎంత ఇబ్బంది పెట్టినా జగనన్న వెనకాలే ఉన్నారు. ఎందుకు అంటే తాలిబాన్ల కోసం వెతుకుతారు చూడండి పాకిస్తాన్లో, ఆ విధంగా మన కార్యకర్తలను మన సోషల్ మీడియా వాళ్ళని వెతుకుతున్నారు. ఇక్కడ దాక్కున్నారా, బెంగళూరులో దాక్కున్నారా, చెన్నైలో దాక్కున్నారా, ఢిల్లీలో దాక్కున్నారా, బాంబేలో దాక్కున్నారా, ఎక్కడికి పోయినా కానీ మన వాళ్ళు దాక్కోలేదు. మన వాళ్ళు గవర్నమెంట్ లేదు కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటున్నారు. అట్లాంటి పనులు చేసుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్టులు చేయడం జరిగింది. మీరందరూ చూశారు. అయినా కానీ ఈరోజు ఎక్కడ కుంగిపోలే, కార్యకర్త అనేవాడు ఎక్కడ కుంగిపోలే. జగనన్న కోసం ఇంకా 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 రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. అందులో మనం కూడా మన వంతు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మనపైన కూడా ఉంది. ఈరోజు జగనన్న చూసి మనం నేర్చుకోవాల్సిన ఒకటే ఒక విషయం, కష్టాలు వస్తాయి పోతాయి, పదవులు వస్తాయి పోతాయి, నష్టాలు వస్తాయి పోతాయి, కానీ మన ప్రజల కోసమే నిలబడాలి, మన కార్యకర్తల కోసం నిలబడాలి, మన పార్టీ కోసం నిలబడాలని స్పష్టంగా ఆయన అనుకున్నాడు. అదేవిధంగా ఈరోజు ముందుకు పోతున్నాడు. కాబట్టి మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే పట్టుదల వదలొద్దు. ఖచ్చితంగా మనం అనుకున్న సాధించే వరకు ఎక్కడ నిద్రపోవద్దు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మళ్ళీ ఆయన రెండోసారి కూడా సీఎంగా చూడాలి. అట్లాగే కుటుంబ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఎన్నున్నా ఆయన డోంట్ కేర్ అంటున్నారు. కానీ ప్రజల కోసం ఉంటాను, కార్యకర్తల కోసం ఉంటున్నాను, సెకండ్ గ్రేడ్ నాయకుల కోసం బ్రతుకుతున్నాను, వాళ్ళని సెకండ్ గ్రేడ్ నాయకులు అందరినీ పై స్థాయిలో పెట్టే వరకు నిద్రపోను ఆయన డెసిషన్ తీసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ 16వ సంవత్సరం కాదు 100 సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటుంది. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినా కానీ అది కలిపేశారు. అలాగే వాళ్ళన్న చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కాంగ్రెస్లో కలిపేశారు. కానీ జగన్ అన్న పార్టీలను ఎక్కడా కలపలేదు. ఆయన జీవితంలో ఊపిరున్నన్ని రోజులు ఆయన ఒంటరిగానే వస్తానంటున్నాడు, ఒంటరిగానే పోటీ చేస్తానంటున్నాడు, ఒంటరిగానే ముందుకెళ్ళి పార్టీని గెలిపించుకొని ఇంకోసారి సీఎంగా చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మనందరినీ కూడా ఈరోజు ఈ సమావేశానికి ఈ విధంగా వచ్చినామంటే మనం ఈ మెసేజ్ని 100 మందికి చేర్చాలి. ఎందుకంటే రేపు రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే సూచన కనిపిస్తున్నాయి. మనకు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇక్కడ ఉండొచ్చు, ఆంధ్రాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మన బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా మళ్ళీ జగన్ అన్న సీఎం చేసే వరకు ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్పెషల్గా వాళ్ళు టార్గెట్ చేస్తారు. అయినా కానీ ఎక్కడ కుంగొద్దు, ఎక్కడా కూడా మన పార్టీ తక్కువ కాదు అనేది, పార్టీ రాజు సీట్లో ఉన్నా లేకపోయినా మేము పార్టీకి అండగా ఉన్నాం, జగనన్నకు అండంగా ఉన్నాం అనే విధంగా మనం ఓట్ల రూపంలో మనము ఆయనకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని ఈ 16వ సంవత్సరం శుభాకాంక్షల్లో నేను మీకు ఒక మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అందరూ కూడా అలాగే చేస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే